అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్ సాయి హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. ఓషిని రాజకీయం చల్లకుండా గిట్ల దిగబడ్డరేందో లాగి షేపాటోళ్ళు బీఆర్ఎస్ లీడర్లు గెలుస్తారని వాళ్ళ మీద కోపంతో దాడులు గీడులు చేస్తాను కదా. నారాయణపేట జిల్లా మక్తాల్ మండలంలో డైరెక్ట్ చేతబాళ్ళు క్షుద్ర పూజలు చేస్తానట. అరే అవు అంటే అసలు క్షుద్ర పూజలు చేస్తే గెలిచేటోళ్ళు ఓడిపోతారా, ఓడిపోయేటోళ్ళు గెలుస్తారా? కథ కానీ నేరి అద్మానం ఉన్నారేందో లాగి షేపాటోళ్ళు. ఆగో చూడుర్రి మీరే. ఇప్పుడు మనం కాచ్వార్ ఊర్లో ఉన్నాముల్లా. ఈ ఊర్లో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఓగి పెద్దవ పేరు వెంకటమ్మ బీఆర్ఎస్ మద్దతుతోని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డది. ఓటున్నప్పుడు పోటీ ఉంటది కదా, ఇక జనాలు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళకు ఓట్లేతారు. అయితే ఈ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేటట్టున్నదని ఇక్కడ పార్టీ అభ్యర్థులు క్షుద్ర పూజలు విగ్రహం పెట్టుకున్నారట కాదు. నర్జాం రాత్రి వెంకటమ్మ ఇంటి ముంగట తెల్ల ఆవాలు 6 కెళ్ళ జల్లిర్రట. ఆగో చూడుర్రి మీరు కూడా. కనబడతానయా ఆవాలు గిట్లా క్షుద్ర పూజలు చేసేటప్పుడు గివి సల్లుతారటనుల్లా. అయితే తెల్లారు లేచి చూసేవారు కల్లా పాపం వెంకటమ్మకు గజ్జుమన్నది. ఈమె పెన్మిటికి జ్వరం కూడా పట్టుకున్నది. దవాఖానకు కూడా తోలుకపోయారు. అసలు ఈ ఆవాలు సల్లింది ఎవడు ఏంది కథ అని సీసీ కెమెరాల చూసేవారు కల్లా ఏమున్నది అగోగో చూసినవా బండి మీద కచ్చి జల్లిరు. ఇట్లా సల్లినాయన ఎవలయ్యా అంటే పార్టీ అభ్యర్థి రేణుకొల్ల మామనట, బొంబాయి రాములు. ఈ వెంకటమ్మ ఓడిపోవాలని బొంబాయి రాములు ఆమె ఇంటి ముంగట గిట్లా ఆవాలు సల్లి ఏవో దిక్మాల పూజలు చేసిందట. ఏమైందో చెప్తారు చూడు. ఇప్పుడు వచ్చేసి మేము బీఆర్ఎస్ మా అభ్యర్థి నిలబెట్టిన వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది. నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము. అయితే మా మీద ఎక్సున్న ఆకారం ఎవరైతే ఉన్నారో అవతల కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మొలకెత్తినవి అవి ఇసుక, దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ ఇక్కడ చల్లడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఏదైనా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు. ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా కానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి. ఆగనట అసలు గిట్లా ఇంటి ముంగట క్షుద్ర పూజలు చేస్తే ఓట్లల్లో ఓడిపోతారని ఆయనకు చెప్పింది తలమాచినోడు ఎవడో మనకి తెలియదు. అగర్సే క్షుద్ర పూజలతోని గెలుతారు అనుకుంటే ఇక ఈ ఓట్లేందుకు ప్రచారాలేందుకు గాయంత సోయుండదా. ఇక ఇట్లా ఆవాలతోని ఆగమాగం చేసిన బొంబాయి రావులను పోలీసులు టౌన్ కు దొలకవేరట. ఇక ఒప్పుకున్నాడట నేనే మంత్రం వేసినా అని. ఇగో ఇట్లా తయారయ్యారు ఒక్కొక్కరు. ఆఖరికి బీఆర్ఎస్ ను ఓడిచ్చేటందుకు మంత్రాలు కూడా నమ్ముకుంటారు. ఏ కాలంలో ఉన్నారో ఏమో. పనిమంతుడు పందిరైతే కుక్క దోకదాకి ఇల్లంతా కూలిపోయిందట. ఎరికే కదా శాస్త్రం. అయితే పార్టీ 100 కోట్లు పెట్టి పందిరైతే తోని మెసిలిస్తేనే కుప్ప కూలిపోతుంది. ఇది నా మాట కాదు, అందరూ కండ్లార చూసిన డేరా నగర్ ముచ్చట. మన రేవంత్ సారు 100 కోట్లు ఖర్చు చేసి టెంపరవరీ డేరాలు పెట్టే కదా, 2 అంటే 2 వదులకే పోతాను చేసిరు. ఆగో మెస్సీతోనైనా లాసు జరసేపు పక్కకు పెట్టుది. మొన్న గ్లోబల్ సమిట్ అని పెట్టిండు కదా, వాళ్ళొత్తాండు వీళ్ళొత్తాండు అనుకుంటా ఇక 2 వద్దుల గ్లోబల్ మీటింగ్ కోసం గుడారాలు వేయించే రేవంత్ సారు. ఇదే ఫ్యూచర్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అని కూడా చెప్పి వచ్చిండు. ఇక 100 కోట్ల రూపాయల డెకరేషన్లు యోగి ఇప్పుడు ఇట్లా అయింది. టెంట్లు, ఇటుకలు, ఇనుప సామాన్లు ఇట్లా టెంపరవరీ అనుకుంటా పెట్టినవన్నీ వీకేసారు. ఖాతం 100 కోట్ల రూపాయలు భూపాలు అయిపోయారు రేవంత్ సార్ పేరు మీద. అగో చూడు మొన్న 100 కోట్ల పేరెంటం జాగనే కదా ఇది. ఇగో ఇప్పుడు ఇట్లా దిక్కు విమానం లేకుండా పోయింది, చెత్త కుప్ప లెక్క మారిపోయింది. ఇంకా బాధగల్ల ముచ్చట ఏంటంటే రేవంత్ సారు ఇదే తెలంగాణ తల్లి అని విగ్రహం పెట్టే కదా. అసలు తెలంగాణ జనం ఆ విగ్రహం కథ చూడు అగో గట్లా చూసుకుంటున్నారా అన్నట్టు. వీళ్ళకు తెలంగాణ మీద ఇంత పాయరం ఉందన్నట్టు కాదా మరి.
కాదోళ్ళ ఇవే 100 కోట్లు పెడితే ఎంతమంది కడుపు నిండుతుందోళ్ళ 100 కోట్లతోని కొత్త గురుకులాలు కట్టించవచ్చు. గురుకులం వల్లే పిల్లలకు కడుపు నిండా మంచి తిండి పెట్టచ్చు. లాస్ అయిన రైతులకు నష్టపరిహారం కింద వంచవచ్చు. తలుచుకుంటే ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు. కానీ ఏం చేసే ఏదో అత్తగారింటి నుంచి తెచ్చిన సొమ్ము లెక్క 100 కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికి రెండే రోజుల్లోనే మాయం చేసే కాదు. 10 కోట్లు పెట్టి హైదరాబాద్ నడి సెంటర్లా హైటెక్స్ లకి మీటింగ్ పెడితే ఏమో ఎంత పెద్దగా ఖర్చు. 10 కోట్లతోని ఓడిచిపోయే దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి గిన్నిగానం కోట్లు ఖర్చు చేసినందుకు ఏమన్నా అక్కడికి వచ్చినాయా అంటే అది కాకపాయ. 2 రోజుల మందమేనా ఓ దిక్కు పైసలు లేవు అంటాడు. 100 కోట్ల రూపాయలను నీళ్ళ లెక్క ఖర్చు చేసి ఎవరికి అక్కర రాకుండా చేసిండు రేవంత్ సారు. సోమోకనిది సోకోకనిది అంటే ఇదే కావచ్చు. ఇగో ఇట్లనే గరమైతురు జనాలు. నిజం చెప్తున్నా గీ నడుమేటన్న పోవాలంటే ఎవరైనా ఏం చేస్తానోలా ఫోన్ తీస్తుండ్రు, గూగుల్ మ్యాప్ పెట్టుకుంటురు. గా గీత ఎటు చూయితే అటు పోతురు. అసలు తొవ్వను చూసిడే బంద్ అయిపోయింది. గూగుల్ను చూసుకుంటూనే నడుపుతున్నారు కదా. గట్లనే ఒక లారీ డ్రైవరు గూగుల్ మ్యాప్ను నమ్ముకున్నాడు. మరి ఆ మ్యాప్ ఏడికి పట్టుకుపోయిందంటే అయితే గీ లారీ కర్నూలు జిల్లా నుంచి వస్తాండ్రోళ్ళ నారాయణపేట జిల్లా మరికెల్ దిక్కు పోవాలి. ఈ లారీల బండిలో రోడ్ ఉన్నది. ఇక లారీ డ్రైవర్ ఏమో గూగుల్ మ్యాప్ పెట్టుకొని అర్ధరాత్రి దాంచుకుపోతున్నాడు. ఇక మ్యాప్ను చూసుకుంటారే తోలుతుండు. ఆఖరికి ఆ మ్యాప్ ఏమో గీ లారీని గీడికి తీసుకొచ్చింది. సుత్తురా ఏడున్నదో జూరాల పుష్కర ఘాటుకు అటుకొచ్చిందోళ్ళ. అటుకెళ్ళి కృష్ణానది కూడా ఉన్నది. అంటే ఈ లారీని కృష్ణానదిలో పుణ్యతానాలు చేపిద్దాం అనుకున్నదే ఏంది ఆ గూగుల్ తల్లి. ఇంకా నయం డ్రైవర్ సాబ్ జరంత హుషారుతోడున్నాడు. రోడ్డు కనబడకుండా ఈ మెట్లు కనబడుతున్నాయి ఏంది అని, ముంగట నీళ్లున్నాయి ఏంది అని జరసేపు గావరైండు. బ్రేకు కొట్టిండు. అయినా గాని అవో గంత దూరం పట్టుకపోయింది. ఇంకా జరంత అయితే కృష్ణానదిలో మునిగిపోవు కావచ్చు లారీతో సహా డ్రైవరు. ఏమైందో చెప్తుండి. ఏమైందే ఎటు పోవాలే? బండి అయితే బెంజో నుంచి రావడం సార్, అక్కడ దారి తప్పి ఇట్లా రావడం జరిగింది. లొకేషన్ రాంగ్ చూపించింది కాబట్టి మేము ఇట్లా దీనికి గురైనా సార్. అక్కడ సరిగ్గా చూపించలేదు, దారి తప్పి ముందుకు వచ్చినాం. ఆగనాట ఇప్పుడు అనే కాదులా చాలా మాటల ఈ గూగుల్ మ్యాప్ గిట్లా తప్పులు కూడా చూయిస్తున్నది. చెరువులకు తోలుకపోతున్నది, బ్రిడ్జి మీదకెళ్ళి వాడేస్తుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మన మెదడుకు కళ్ళకు కూడా అప్పుడప్పుడు పని చెప్పాలి. గూగుల్ మ్యాప్ మీదనే పూరాగా నమ్మదు, లేకుంటే అప్పుడప్పుడు గిట్లా తోవదా ఆగం చేసినా చేస్తుంది. అంతే కదా మరి. కథ మీద మన రూపాయికి రాను విలువ లేకుండానే అవుతున్నది కాదు. అరే అమెరికాలో $1కు మన రూపాయి విలువ 91 రూపాయలట. ఇక చెప్పు కథ. అసలు డాలర్కు 40-50 రూపాయలు ఉంటేనే వామ్మో ఓర్నాయను అన్నాం. మనకంటే ఎక్కువ 10-11 ఏళ్ల కిందట మోడీ సారే రంది పెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మోడీ సారు పాలనలో 91 రూపాయలకు పోయింది. మరి ఇప్పుడు ఎట్లా బాధపడుతుంది కావచ్చు. ఏది అరుచుకున్నారు రారి. అక్షరాల 91 రూపాయలు. ఒకటి మన కాడ అమెరికా డాలర్ విలువ అంటే మనం అమెరికాకు పోయినాక మన జేబులో 91 రూపాయలు అంటే $1 ఇస్తారన్నట్టు. అంటే గంత కిందికి పోయింది మన విలువ. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కానీ విని చరిత్ర చూడని రికార్డు కొట్టుడట. మన సెంట్రల్ సర్కార్ వాళ్ళు గాతీర్ల చరిత్ర తిరగరాసిరు. మరి ఇప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అయితే 2013లో డాలర్ విలువ 54 రూపాయలుండే. అట్లున్నప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఇప్పటి ప్రధానమంత్రి ఏమన్నాడంటే మల్లో మలక ఇనురిగా रुपये की कीमत जिस तेजी से गिर रही, देश जब आजाद हुआ तब $1 1 रुपये के बराबर था। 1 रुपये में $1 बिकता था। जब अटल जी की सरकार थी, अटल जी जब पहली बार सरकार बनाई तब तक मामला पहुंच गया था 42 रुपीज तक, और अटल जी ने जब छोड़ा तब 44 पर पहुंचा था। 4% में फर्क आया था। लेकिन इस सरकार ने और अर्थशास्त्री प्रधानमंत्री के कालखंड में ये 60 रुपये पर पहुंच गया। ఇన్నరా సార్ అప్పట్లో ఏమన్నాడంటే మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, గంత చీప్ ఎందుకు అవుతున్నది,
ప్రధాని ఏం మావుల చేతాన్లు మన్మోహన్ సింగ్ వేస్ట్ అన్ని అక్రమాలు స్కాములు చేయబట్టి రూపాయి విలువ దినదినా పడిపోతుందని మైకుల ముందర చెప్పుకొచ్చిండు. ఇక ఇప్పుడు డాలర్ తోని పోల్చుకుంటే 91 రూపాయలు. ఇక చెప్పు కథ ఏడికెళ్ళి ఎంత కిందికి పడిపోయింది. మరి ఈడ తప్పేవల్లి మోడీ సార్ సిద్ధాంతం ప్రకారం అయితే ప్రధాని కుర్చీలో కూసున్నోళ్ళే జిమ్మదారి తీసుకోవాలి కదా. అక్రమాలు స్కాములు ఎక్కువైతాయి, రూపాయి విలువ పడిపోతుంది కదా. అంటే ఇప్పుడు పూపాటి పాలనలో గిన్నిగనం అక్రమాలు స్కాములు అవుతున్నట్టే కదా. దినదినం మన రూపాయి విలువ గింత ఘోరంగా పడిపోతుందంటే మోడీ సార్ మాత్రం ఇప్పుడు సప్పుడు తీస్తలేడు. మోడీ సారు మరి రూపాయి గింత ఘోరంగా తుక్కు తుక్కు అవుతుంటే ఏం చేస్తున్నావు సార్ అని అడుగుతురల్లా. చూసిరు కదా, గిది గివాల్టి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.